దేవదేవుడైనా చూపలేడు మంచి గురువుని, మంచి గురువు అయితే చూపగలడు దేవదేవుడిని. ఈ యుగంలో దేవుడు కనిపించడు. దైవం మానుష రూపేణ ప్రేరితం. మనిషి రూపంలోనే దేవుడు మనకి రక్షణ కలిగిస్తాడు. మరి ఆ మనిషి ఎవరు? మహా మనీషి అయి ఉండాలి. ఈ సంకల్పం వచ్చింది గురువు గారికి. ఇతని వల్ల మనం ఈ రోజు జాయిన్ అయ్యాం. లేదు అంటే గురువు గారికి ఆలోచన రాకపోతే మనం ఎవ్వరూ ఇక్కడికి రాలేకపోతాము. అయోధ్య వెళ్ళలేకపోయినా ఈ నాగావళి నదీ తీరంలో భక్తుల సమక్షంలో ఎంతో ఆనందదాయకంగా అయితే మనకు అనిపించింది. మీ అందరూ ఎంతసేపు చూసారో చూడలేదు, మేషర్తో ఉన్నారో లేదో తెలియదు కానీ నేను మేషారు 6 సంవత్సరాలు గర్ల్స్ హై స్కూల్లో కలిసి పనిచేస్తాం. నన్ను మేషారు అక్కయ్య అంటూ ఉండేవారు, ఏదో అనేస్తూ ఉండేదాన్ని. అలా కాదు, ఎలా కాదు, ఎలా కాదు. మేషారు అంటే గురువు గారిని అలా అది కాదు, ఇది కాదు, అలా అలా ఇలా చేయండి, అలా చేయండి అనిస్తూ ఉండేది. మేషారు సెలవులు అన్ని కూడా ఏదో దైవ కార్యాలకు వెళ్ళిపోవడానికే. ఆయన ఫిబ్రవరి మార్చి వచ్చినప్పటికల్లా ఆయన సెలవులన్నీ జీరోలు అయిపోతూ ఉండేవి. 1 2 ఉంటూ ఉండేవి. మేషారికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా అందరికంటే ముందు సిలబస్ కంప్లీట్ చేసుకునేవారు. పూజించడంతో పాటు రాముడు జీవించినట్లుగా మనం కూడా జీవించితేనే నిజమైన రామక్రతువు. అంతకు మించి ఎక్కువ పెద్దల ముందు సాక్షాత్తు ప్రాణశక్తితో ఉన్న శ్రీరాములచంద్ర వారి ముందు మాట్లాడితే, గురువు అనేవాడు మనకి భగవంతుడు ఎవరో మనకి తెలియనే భగవంతుడిని చూపించగలిగిన వాళ్ళే సద్గురువులు. అటువంటి గురుదేవుల సన్నిధిలో మనం అందరం ఉండి ఈరోజు చక్కటి శ్రీరామ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకున్నాము. గత వారం రోజుల నుంచి నేను వారిని చూస్తున్నాను. అకుంఠిత దీక్షతో వారి యొక్క కార్యక్రమాన్ని, రామభక్తు యొక్క అనుగ్రహాన్ని మన అందరికీ కూడా అందించాలని వారు చాలా తపస్సు మాదిరిగానే చేసి, ఆయన 65 పైచిలుకులో ఉండి ఇటువంటి సత్కార్యాలు చేయడం ఎంతో ఎంతో అదృష్టం అండి. ఇదంతా మన జన్మ సుకృతం తప్ప మరొకటి కాదండి. ఎటువంటి ఇది లేకుండా అందరి ముందు సమానంగా ఉండడం ఆయన గొప్పతనం. రాజమండ్రిలో యజ్ఞయాగాది క్రతువులు 1980 నుంచి ప్రారంభించి ఆపకుండా నిరారంభంగా ఎటువంటి ఆశా ఫలితం లేకుండా ఎన్నో యజ్ఞాలు, సుమారుగా కొన్ని వందల దేవస్థానాలు ప్రతిష్టాపన చేసి శ్రీకాకుళం కీర్తిని చాటిన మహామూర్తి శ్రీరామమూర్తి గురువు గారండి. ఆయన పాదం పెట్టిన చోటే ధర్మం. ఈ రోజుకి వేదం చెబితే రూపాయి కూడా తీసుకోకుండా తిరిగి ఎన్నో సహాయ సహకారాలు చేసి ఇప్పటికీ ఒక సత్యం జరుగుతుందండి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో 4 గంటలకు లేచి సంధ్యావందనం చేస్తారు. ఇది సత్యం సత్యం సత్యం. సంధ్యావందనం నిత్యం తుఫాన్ రాని, ఎంత చలవని, ఎంత వయసు వయోభేదం రాని సంధ్యావందనం చేసి గురువు ఇప్పుడు నాకు పాఠం కావాలని వెళ్తే లేదు అన్న మాట ఎవరు ఏనాడు ఆయన నోట్లోంచి రాలేదండి. ఇదంతా మా జిల్లాలో మేము చేసుకున్న అదృష్టంగానే భావిస్తున్నామండి.